రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్నందున కౌన్సిలర్ల మద్దతుగా కీలకంగా మారింది. దీంతో స్థానికంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతున్నాయి. ఫలితాల అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా కౌన్సిలర్లను కాపాడేందుకు శివారు ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జ్లను ప్రధాన పార్టీల నేతలు ముందుగానే బుక్ చేస్తున్నట్టు సమాచారం. అవసరమైతే వారిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది. ఈ పరిణామాలు మున్సిపాలిటీలో ఆసక్తి రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మన ప్రస్తుతం అయితే తెలంగాణలో అయితే రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరి చాలా ఉత్కంఠగా నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద క్యాంపు రాజకీయాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. మరి ఈ ఎన్నికలను దాదాపు 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం నేపథ్యంలో మరి అభ్యర్థులు ఎవరు కూడా చేజారకుండా ఇతర పార్టీల వైపు ఎందుకంటే ఇప్పుడు ప్రసన్నం చేసుకోవడం కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి పీక్ టైంలో వైపు చైర్మన్లను సాధించుకోవాలి, దాదాపు ఉన్నటువంటి మున్సిపల్ అన్ని కూడా చైర్మన్ సాధించుకోవాలనేటువంటి పార్టీలు అయితే పరిగెట్టుకు కూర్చున్నాయి. మరి ఇప్పుడు అలాంటి సమయంలో అభ్యర్థులు ఎవరు కూడా చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలు అయితే షురూ చేశాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా శిబిరాలకు తరలిస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రేపు ఫలితాలు వెళ్లబోతున్నాయి. మరి ఇంకా ఫలితాలు వెళ్లకముందే పార్టీలు క్యాంపు రాజకీయాలు తెలియడంతో స్టేట్ పాలిటిక్స్ మరింత రసవతరంగా మారాయి. మరి ఇక్కడ కొన్ని జిల్లాలు చూస్తుంటే సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు ఇప్పుడే ఆసక్తి తెలుస్తున్నాయి. ఇక సంగారెడ్డి ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా అంటే దాదాపు తన పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు తను ఎమ్మెల్యే అంటే మనకు వస్తున్న సమాచారం వరకు జగ్గారెడ్డి కూడా ఇప్పటికే ఎట్టి పనులు సంగారెడ్డి కమిషనరేట్ అదే మున్సిపాలిటీ తన పరిధిలో ఉండాలంటగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రకంగా సంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే మరి మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఎట్టి అంటే తనకున్నటువంటి బాధ్యతతో ఉన్న సూర్యాపేట కావచ్చు వీటన్నిటి కూడా కైవసం చేసుకోవాలి. కాబట్టి ఎట్టి పనులను తమ పార్టీకి చెందినటువంటి వారి అభ్యర్థులను వదులుకోవద్దు అనేటట్టుగా పూర్తిగా ఈ గెలుపుకు అంటే గీట్రాయింగ్ చేస్తున్న తెలంగాణ ప్రస్తుతం జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలు 2 ఏళ్ల కాంగ్రెస్ అభివృద్ధికి రెఫరెండం అని భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవే ఒక సెమీఫైనల్స్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలకు రోడ్ మ్యాప్ ను డిసైడ్ చేసే ఈ ఎన్నికల్లో పైకి సాధించేందుకు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. గెలిచిన తమ అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరి క్యాంపు రాజకీయాలు ఎలాంటి పదాలు ఇవ్వబోతున్నాయి అనేది రేపు వెలువడబోయే ఫలితాలు, అలాగే ఈ నెల 16న జరగబోయేటువంటి చైర్పర్సన్, మేయర్, వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నికలతో తేలింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.